హాయ్ అమ్మా, అందరూ బాగున్నారా? మీరు బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. ఆలస్యంగా చెప్పాను మాకండి, కొంచెం పండగల ఆడవాళ్ళలో పడిపోయి చెప్పలేకపోయానమ్మా. మరి వీడియోలో కూడా రాలేకపోయాను. ఐఎమ్ సారీ. మరి అమ్మాయి మనవరాలు చికెన్ పకోడీ అడిగిందమ్మా, ఇవాళ చేద్దామని రెడీ అయ్యాను. కావాల్సిన పదార్థాలమ్మా చెప్తాను. అన్నీ దీనిలో సరిగేసా. ముందు పసుపు వేద్దాం. 1/2 స్పూన్ వేసాను పసుపు. ఉప్పు 1 స్పూన్ వేసాను. తర్వాత చూసేసుకుందాం. 2 స్పూన్లు కారం వేస్తున్నా. జీలకర్రను ధనియాలు కొట్టిన పొడి, గరం మసాలమ్మ ఇంతవరకు. అల్లం వెల్లుల్లి పేస్టు ఎక్కువ పట్టే కదా, కొంచెం అయితే నలగదని 1 టేబుల్ స్పూన్ వేస్తా. కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటుంది. అది కొంచెం కానుకూరమ్మ. ఇది మైదా 2 స్పూన్లు వేస్తున్నానమ్మా. కాన్ఫ్లోర్ స్పూన్ వేసి సగం వేసి, కొంచెం నూనె వేసుకుని కలుపుకుందాం. నిమ్మరసం పెంచుకుందాం. ఒక్కటే చెక్క, కొత్తిమీర అమ్మ, కరివేపాకు మొత్తం కలిపేసుకున్నాం. పచ్చిమిర్చి తీసేసి లేపుతాం నూనెలో. ముక్కలు పట్టే వరకు కలుపుకున్నామమ్మా. కలిపి కనుక ఒక గంట పక్కన ఉంచవచ్చు. ఈ రేతిరి కలిపి కనుక తెల్లారైతే ఇంకా చాలా బాగొచ్చింది. అన్నిటికి మసాలా పట్టాలి. ఇది కలిసిపోయిందమ్మా. 1 గంట పక్కకు పెట్టేద్దాం. స్టవ్ వెలిగించుకుని నూనె పోసుకుందాం. చక్కగా బ్యాచిలర్లు కూడా చక్కగా చేసుకోవచ్చు. ఇది చక్కగా చికెన్ తెచ్చుకుని చక్కగా ఉప్పు కారం మసాలాలు అవి వేసుకుని చక్కగా చేసుకోవచ్చు. నేర్చుకోవాలంటే పెళ్ళిళ్ళు అయినాక చక్కగా ఇద్దరికి రావాలి పనులు. ఇద్దరు డ్యూటీలకు వెళ్తారు కదా, ఇద్దరికి వచ్చి చేసుకుంటే చెరువు పని చేసుకుంటే ఇద్దరికి బాగుంటుంది. పిల్లలు పుట్టిన పిల్లలకి, ఇంట్లో భార్య లేకపోయినా చేసుకుంటే అన్నీ నేర్చుకుని ఉండాలి. చేసి మరవాలి. ఏ పని అయినా, మగపిల్లైనా ఆడపిల్లైనా పనులన్నీ నేర్చుకోవాలి. నూనె కాగల. నూనె వేడెక్కిందమ్మా. ఒకసారి కలిపేసి వేద్దాం. ఒక్కొక్క ముక్క వేద్దాం. కలర్ టేస్ట్ సాల్ట్ అయ్యే వేయలేదమ్మా. ఇంట్లో తింటాం కదా, ఆరోగ్యం మంచిది కాదని వేయలే. ఇప్పుడు ఆయిల్లో పెట్టాం కదా, మీడియం ఫ్లేమ్లో పెడదాం. అంటే మాడిపోయి లోన పడుతుంది. సిమ్లో పెట్టామనుకో నిదానంగా కాలిద్ది లోపల.
దాన్ని ఖాళీ అమ్మ తీసేసుకున్నాం. ఎట్టేగితే తేగలి కలర్ వచ్చేటట్టు. మళ్ళీ ఇంకోసారి వేసుకుని ఒక 4-5 గంటలు కనుక ఇంకా ఉంచితే చాలా ఇంకా మెత్తగా చాలా బాగుంటుంది. గంట ఉంచేదాన్ని. ఇది తీసేద్దామమ్మా. ఈ పచ్చిమిరకాయలు కూడా వేసాము 3. ఈ పచ్చిమిరకాయ వేసుకుని కొంచెం ఉల్లిపాయ నిమ్మకాయ పిండి తింటే ఉంటుందమ్మా. ఈ మాటల్లో అంత సూపర్గా ఉండదు అన్నమాట. అంత సూపర్గా ఉండదు. చక్కగా సిమ్లో పెట్టి ఆగనిస్తే చక్కగా ఉడికిద్ది అనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. మళ్ళీ ఇంకోటి వేస్తా కరివేపాకు. ఈ కరివేపాకు వేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట. ఇక చూడండి అమ్మ చేసుకోండి. చక్కగా చాలా సూపర్గా ఉంటుంది అనమాట. చక్కగా అన్నీ చక్క మసాలా వేసుకుని ముందు తెచ్చినాక చక్కగా కడిగి ఉప్పు నీళ్ళలో గంట నానబెట్టి తర్వాత ఇవి పట్టించుకుంటే మసాలాలు అవి చాలా బాగుంటుంది. మెత్తగా చేసుకోండి అమ్మ. మరి అమ్మకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అమ్మ. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.